సృష్టి ఫర్టిలిటీ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు బాధితులు. డబ్బుల కోసం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు అనైతికంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. పిల్లలు కావాలనుకునే దంపతుల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా కూడా సరైన చికిత్స చేయలేదని వాపోతున్నారు బాధితులు. గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ను శాశ్వతంగా మూసివేయాలని, తమ లాంటి వాళ్లు ఇకపై మోసపోకూడదంటున్న ఓ బాధితురాలతో మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఈ సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రతను మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? నమస్తే మేడం, నేను యూట్యూబ్ త్రూ అప్రోచ్ అయ్యాను మ్యామ్. సో మేము యూట్యూబ్లో నంబర్ ఉంటే కాల్ చేసాము. విజిటింగ్కి రమ్మన్నారు, వెళ్ళాము. ఫ్రీ కన్సల్టేషన్ అన్నారు. టెస్టులు చేయించుకున్న తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళాలని అంటే సరే అన్నాం మేడం. 1,50,000కి చేస్తామంటే సరే అన్నాం మేడం. అప్పటికే మా 5 years అయిపోయింది కాబట్టి పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ ఒక్కడే. సో అలా అని చెప్పేసి మేము కూడా ఎమోషనల్ ఇంకా అమౌంట్ కోసం ఆలోచించకుండా సరే ఎలా అయినా మాకు పిల్లల్ని ఇస్తా అన్నది. సరే అని చెప్పేసి వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ ఏమన్నది నా రిపోర్ట్స్ చూసి నీకు హిస్ట్రోస్కోపీ చేయాలని అంటే మళ్ళీ దానికి అనురాధ మేడం అని చెప్పేసి తన చేయి కింద ఉంటుంది. తను 30,000 తీసుకొని చేసింది అదే సృష్టి హాస్పిటల్లోనే 2nd floorలో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్ కేసు అవును ఉండే మేడం. అప్పుడు 2020లో వైజాగ్ కేసు అయిందని చెప్పేసి ఇది క్లోజ్ చేశారు. ఇదిను అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తే అక్కడ వైజాగ్ దున్ను ఇక్కడ క్లోజ్ చేస్తే మాకు ఎలా అని చెప్పేసి మేము కాల్స్ చేస్తే కూడా మొత్తం హాస్పిటల్ అంతా సీజ్ అయిపోయింది. సో మేము గోపాల్పురం పిఎస్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఎస్ఐ ఏమన్నారంటే మీ దగ్గర ఎంత తీసుకున్నారు అవన్నీ మా పే స్లిప్స్ అవన్నీ అడిగితే మేము కట్టాము, అన్ని రిపోర్ట్స్ అన్నీ చూపించాము, ఓకే అని చెప్పేసి కేసు చేస్తా అన్నారు. సరే అన్నాం మేడం. అలానే చాలామంది పేషెంట్లు ఒక దగ్గర 20-30 members వచ్చారు. అందరి దగ్గర కేసు చేస్తామన్నారు. మళ్ళీ తర్వాత మేడం వచ్చారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎవరు వచ్చి ఎస్ఐతో మాట్లాడారండి. మాట్లాడంగానే సార్ మాట్లాడే విధానం మారిపోయింది ఎస్ఐది. గోపాల్పురం పిఎస్ ఇది 2020 ఆ టైంలో. అయితే ఆ టైంలో మీరు ఎంత అమౌంట్ కట్టారు? మీరు ఐవీఎఫ్ కోసమే వెళ్ళారా? ఐవీఎఫ్ కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళు సరోగసీ గురించి ఏమైనా మీతో మాట్లాడారా? మీతో ఉన్నటువంటి బాధితులు ఎవరైనా తెలిసి ఉంటారు కదా మీకు, వాళ్ళు సరోగసీ వైపు మళ్ళించిందా నమ్రత? అవును మేడం, మళ్ళించిందండి. ఒక పేషెంట్కి వచ్చేసి 9 years అవుతుంది, మాతో పాటు వచ్చారు తను. సో తనకు వచ్చేసి 15 lakhs అడిగారు మేడం. మన సరోగసీకి మీ హస్బెండ్ కౌంట్స్ బాగాలేదు, సో మీరు సరోగసీకి త్రూ వెళ్ళాలని అంటే వాళ్ళు సరే అన్నారు. అప్పటికే వాళ్ళది చాలా ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. సరే అని చెప్పేసి మా ముంగటనే 4.5 lakhs ఏమో కట్టారండి. సో వాళ్ళు కూడా వచ్చారు అక్కడ పేషెంట్ల దగ్గరికి. వస్తే సరే చేస్తాను, ఇప్పుడు కాకపోయినా తర్వాత చేస్తాను. ఫస్ట్ ఎస్ఐ ఏమన్నారంటే అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఇప్పిస్తామన్నారు. తర్వాత ఏమన్నారు ట్రీట్మెంట్ చేస్తామన్నారు. సరే మాకు ట్రీట్మెంట్ వద్దు, తిను మొత్తం పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి మాకు పిల్లలు లేని వాళ్ళని ఎమోషనల్గా తీసుకొని అమౌంట్ కలెక్ట్ చేస్తుందని అందరికీ పేషెంట్లకు అర్థమైపోయి మేము వద్దా ఉన్నాము. సో వద్దంటే ఏం చేసిందంటే అమౌంట్ అయితే రిటర్న్ ఇయ్యాను, పేషెంట్లకు మీకు కావాలంటే పిల్లల కోసం నేను చూస్తాను అన్నది. సరే అని చెప్పేసి ఇంకా మేము ఏం అనలే మేడం. నాకు పిల్లల కోసం చూడడం ఏంటండి? అప్పటికే చైల్డ్ ట్రాఫికింగ్ ఆమె చేస్తోంది అంటే మీకు అదంతా కూడా తెలియదు? ఫస్ట్ తెలియదండి, వైజాగ్ కేసు అయినాక తెలిసింది మాకు. సో తిని ఎలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ స్పమ్స్, వేరే వాళ్ళ ఎగ్స్ తిను అండ్ ఇంకోటి మన పద్మజ హాస్పిటల్ మేడం వీళ్ళందరూ కలిసి మొత్తం ట్రాఫికింగ్ చేస్తున్నారు మేడం. ఎలా అంటే పిల్లలు లేని వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు హస్బెండ్కి కౌంట్స్ తక్కువ ఉంటే అది ఫ్యాక్ట్గా చెప్పదు ఈమె ఏం చేస్తే వేరే వాళ్ళకి తెచ్చి వైఫ్ ఎగ్లో వేయడం అలా చేస్తుంది మేడం. ఇప్పుడు ఎగ్స్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పమ్ క్వాలిటీ బాగాలేకపోయినా తను ఫ్యాక్ట్గా చెప్పదు, ఎందుకంటే పేషెంట్ చేయి నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి. అన్నీ బాగానే ఉన్నాయని అంటుంది, వేరే వాళ్ళ స్పమ్ వేరే వాళ్ళ ఎగ్ అలా తెచ్చి ఎలా పడితే అలా తనకు నచ్చినట్టు ఎలా అయినా చేసి పిల్లల్ని కనిస్తుంది మేడం. అది వేరే వాళ్ళ DNA అలా కూడా చేస్తుంది. సో అమౌంట్ కట్టేదాకా తను పాజిటివ్గా ఉంటుంది మేడం. ఎప్పుడైతే అమౌంట్ పేమెంట్ అయిపోతుందో పట్టించుకోదు పేషెంట్లను అసలు. పిల్లలు లేని వాళ్ళని ఇలా ఎమోషనల్గా పెట్టుకొని డబ్బుల కోసము ఇలా పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టడం, ఒకరికి ఎగ్స్ ఒకరికి వేయడం, ఒకరు స్పమ్ ఒకరికి వేయడము, మా ఫీలింగ్స్ తోటి ఆడుతుంది మేడం. పిల్లలు లేని వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఆడుతుంది. అదైతే ఆమెకు అసలు మంచిది కాదు. నాకైతే చిన్న లాప్రోస్కోపీ చేసేది 1,20,000 రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు పెద్ద సర్జరీ చేసింది మేడం, దానివల్ల నేను ఇప్పటికీ సఫర్ అవుతున్నా. ఇది ఫస్ట్ టైం ఏం కాదు మేడం. ఈమెను ఎందుకు ఆపేస్తలేరో అర్థమవుతలేదు. ఈమె ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అమౌంట్ కడుతుంది, మళ్ళీ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ పిచ్చి వాళ్ళలాగా మేము వెళ్తున్నాము మళ్ళీ ఇలానే చేస్తుంది. ఒక లేడీ ఉండి ఆడవాళ్ళని అర్థం చేసుకునేది ఉండి మళ్ళీ పిల్లల కోసం మేము ఇంత సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇంకా హెల్ప్ చేసేది పోయి తను ఇలా పైసలు తీసుకొని మమ్మల్ని ఇలా సఫర్ చేస్తుంది మేడం.
అది ఎంతవరకు కరెక్ట్ మరి? మీరు ఎంత చేసినా కూడా ఆమె అమౌంట్ కడుతుంది, ఆమె బయటకు వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మా దగ్గర కలెక్ట్ చేస్తుంది అమౌంట్, మళ్ళీ వాళ్ళకు ఇచ్చేస్తుంది. మధ్యలో సఫర్ అయ్యేది పేషెంట్లే కదా. పోలీసులు బాగుంటారు, లాయర్స్ బాగుంటున్నారు, తిని బాగుంటుంది, సఫర్ అయ్యేది పేషెంట్లం. ఇప్పుడు నాకు చిన్న సర్జరీతో ఏది, నాకు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక సర్జరీ పెట్టింది. నాకు ఇప్పుడు 4 years నుంచి నేను సఫర్ అవుతున్నాను. మళ్ళీ పిల్లల కోసం లేకుంటే ఇంకో ట్యూబ్ కూడా కట్టి పడేసింది. అది అసలు పిల్లలే కాకుండా చేసేసింది నన్ను. ఇప్పుడు ఈ విధంగా బాధితుల్ని ఆమె ఒక మానసిక క్షోభకు గురయ్యేలాగా చేస్తోంది, కనీసం పిల్లలు కనకుండా లేకుండా కూడా చేస్తుంది అంటూ కూడా ఆ బాధితురాలు TV9తో షేర్ చేసుకున్నటువంటి ఆ అంశాలను ప్రస్తుతం మనం చూసాం. జర్నలిస్ట్ బాలుతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.